భజగోవిందం గ్రంథాన్ని మనకు అందించినటువంటి శ్రీ శంకర భగవత్పాదుల గురించి, అలాగే ఈ గ్రంథం ఏ పరిస్థితుల్లో శంకరాచార్యుల వారు చెప్పవలసి వచ్చిందో, అలాగే ఈ గ్రంథాన్ని గురించినటువంటి విశేషాలు నిన్న మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ రోజున మనం గ్రంథంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. మరి ఆ పల్లవి శ్లోకం చూడండి. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే నహి నహి రక్షతి డుక్రుంకరణే భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే నహి నహి రక్షతి డుక్రుంకరణే భజ గోవిందం భజ గోవిందం భజించు గోవిందుణ్ణి భజించు గోవిందుణ్ణి గోవిందం భజ మూఢమతే ఓ మూఢమతే ఓ మూర్ఖుడా గోవిందం భజ గోవిందుణ్ణే భజించు. ఎందుకంటే సంప్రాప్తే సన్నిహితే కాలే మరణ సమయం కనుక సమీపించినట్లయితే డుక్రున్కరణే ఈ డుక్రున్కరణే అనేటువంటి ఈ వ్యాకరణ పదం ఏదైతే ఉందో నహి నహి రక్షతి నిన్ను రక్షించలేదు. నీకు ప్రాణం పోయేటువంటి సమయం మరణకాలం కనుక సమీపిస్తే ఇలాంటివి నిన్నేమి రక్షించవు అని ఇక్కడ శంకరాచార్యుల వారు ఒక వృద్ధ బ్రాహ్మణుని చూచి చెప్పినటువంటి ఈ శ్లోకం. ఇక్కడ డుక్కుర్కరణే అనేటువంటిది పాణిని అనేటువంటి మహర్షి రాసినటువంటి వ్యాకరణంలో ఉన్నటువంటి పదం. ఇది సిద్ధాంత కౌముది అనేటువంటి గ్రంథంలో నుంచి స్వీకరించినటువంటి వ్యాకరణ సూత్రం అన్నమాట. మరి ఈ వ్యాకరణ సూత్రం అనేటువంటిది ఆ పండితుడు, ఒక వృద్ధ పండితుడు, ఓ 80-85 సంవత్సరాలు కలిగినటువంటి వృద్ధ పండితుడు అలా వల్లె వేస్తూ ఉన్నాడంట. డుక్కును కరణే డుక్కును కరణే డుక్కును కరణే అని బట్టి పడతా ఉన్నాడంట. అసలు ఈ వ్యాకరణ సూత్రాల యొక్క అవసరం ఏమిటి, వీటి యొక్క అవసరం ఎంతవరకు ఉంది? ఈ వ్యాకరణ సూత్రం అనేటువంటిది ఎప్పుడో చిన్నప్పుడు, అంటే చిన్నతనంలో, అంటే విద్యాభ్యాసం చేసేటువంటి ప్రారంభ దశలో ఈ సూత్రాలన్నింటినీ కూడా వల్లె వేసి ఆ సూత్రాలను, వ్యాకరణ సూత్రాలను అర్థం చేసుకొని శాస్త్ర గ్రంథాల్లో చెప్పబడినటువంటి విషయాల్ని అవగాహన చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి. అంటే ఈ వ్యాకరణ సూత్రాలు దేనికి ఉపయోగపడతాయి అంటే గ్రంథాలను చదివినప్పుడు లేదా గ్రంథాలను విన్నప్పుడు అందులో ఉన్నటువంటి పదాలు మనకి బాగా అవగాహన కావటానికి ఈ వ్యాకరణం చక్కగా ఉపయోగపడుద్ది. మరైతే ఈ వ్యాకరణ సూత్రాలని ఈ వృద్ధాప్యంలో అందున మరణకాలం సమీపించే సమయంలో, ఇంకా 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్లకో మరణం సమీపించేటువంటి సమయంలో ఇంకా ఈ వ్యాకరణ సూత్రాలతో ఇంకా పనే ఉంది. ఈ సూత్రాన్ని వెళ్ళవేస్తున్నటువంటి ఆ వృద్ధ పండితుడిని చూడగానే శంకరాచార్యుల వారికి జాలి వేసింది. ఎందుకయ్యా జాలి అని అంటే, ఎప్పుడో బాల్యంలో ఈ వ్యాకరణ సూత్రాలని వల్లెవేస్తూ ఉండాలి. ఈ వ్యాకరణ సూత్రాల ద్వారా, ఈ వ్యాకరణం ద్వారా శాస్త్ర గ్రంథాలని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత అర్థం చేసుకున్నటువంటి ఆ శాస్త్ర గ్రంథాల్లో ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం కోసం సాధనలు చేయాలి. అలా చేసి మోక్ష ప్రాప్తికి ప్రయత్నించాలి, మోక్షం కోసం ప్రయత్నించాలి. ఎందుకంటే సమస్తమైనటువంటి మానవుల యొక్క పరమ లక్ష్యం మోక్షమే.
మోక్షం కన్నా వేరే మానవుడికి ఇంకేం అక్కర్లా. ఒకవేళ ఇంక దేనికోసమన్నా ప్రయత్నం చేస్తే మళ్ళీ మళ్ళీ జన్మించాల్సిందే, మళ్ళీ మళ్ళీ చావాల్సిందే. ఈ మళ్ళీ మళ్ళీ జన్మించడం, మళ్ళీ మళ్ళీ చావటం, ఈ జన్మ మరణ చక్రంలో ఇరుక్కోవాల్సిందే. అలా కాకుండా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలంటే ఆ మోక్ష స్థితిలో, స్వస్థితిలో, ఆనంద స్థితిలో అలా నిలిచిపోవాలి. అలా నిలవాలి అని అంటే శాస్త్రాన్ని తెలుసుకోవాలి. శాస్త్రాన్ని తెలుసుకోవాలి అని అంటే ఆ శాస్త్రంలో చెప్పబడినటువంటి పదాల యొక్క అర్థం మనకి చక్కగా అవగాహన కావాలంటే ఈ వ్యాకరణం కూడా తెలిసి ఉండాలి. అందుకని వ్యాకరణాన్ని అదిగో ప్రారంభ దశలో నేర్చుకోవాలి. అంతే తప్ప ఏదో వృద్ధాప్యం వచ్చిన తర్వాత జీవితం అంతా అయిపోయి ఇక చివరి దశ వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఇంకా వ్యాకరణ సూత్రాలని వల్లివేస్తూ ఉంటే, ఇప్పుడు కూడా 2 1 2 2 2 లాగానే రెండో ఏకంగానే చదువుకుంటా ఉంటే వాడికి ఏం ప్రయోజనం? అందుకని అంటున్నాడు నహి నహి రక్షతి డుక్రుంకరణే అని. ఇది నిన్ను రక్షించలేదు, ఇది నిన్ను మృత్యువు నుంచి కాపాడలేదు అని శంకరాచార్యుల వారు అతడి మీద జాలితో ఇలా మాట్లాడుతున్నారు. మరైతే అతడేనా అలా ఉంది? మనం కూడా అంతే. మనం ఏం చేస్తున్నామంటే అనేకమైనటువంటి లౌకికమైనటువంటి విషయాల్లో మునిగి తేలుతూ ఉంటాం. అనేకమైనటువంటి భోగ వస్తువుల్ని సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ధనము, ఇళ్ళు, వాకిళ్ళు, వ్యాపారాలు, పరిశ్రమలు, భూములు, తోటలు, దొడ్లు, ఇలా రకరకాలైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, సామాన్యమైనటువంటి లౌకికమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ సంపాదించుకొని వీటి ద్వారా సుఖాన్ని ఆనందాన్ని పొందాలని పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఇదే పని మీద ఉంటాం. అయితే ఇవన్నీ కూడా లౌకికమైనటువంటి విషయాలు. మరి ఈ లౌకిక విషయమైనటువంటి విషయాల గురించి చివరిదాకా ఇదే కనుక ఆలోచిస్తూ ఉంటే, వీటి కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటే మరి జీవితాన్ని సార్థకం చేసుకునేది ఎప్పుడు? ప్రాణ ప్రయాణ కాలంలో, అంటే ప్రాణం పోయేటువంటి దశలో ఈ దేహాన్ని ఇక్కడ వదిలిపెట్టి జీవుడు ప్రయాణం చేస్తాడు. ఈ దేహం ఇక్కడే వదిలిపెడతాడు. ఈ దేహాన్ని ఇంతకాలం వాడుకున్నటువంటి జీవుడు ఎవరైతే ఉన్నారో ఆ జీవుడు ప్రయాణం చేస్తుంటాడు. మరి ఆ ప్రయాణంలో ఇతడికి ఏమున్నది? ఆ రక్షణగా ఆ ప్రయాణము భత్యం ఏముంది? దాన్ని ఏమి సంపాదించుకున్నాడు? ఇక్కడ సంపాదించుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడే వదిలిపెట్టి పోవాలి. అవి డబ్బు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, తోటలు, దొడ్లు, భూములు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఆఖరికి భార్యా బిడ్డలు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, బ్యాంకులో దాచిపెట్టుకున్నటువంటి బ్యాలెన్స్ కావచ్చు, ఒంటి మీద ఉన్నటువంటి నగలు కావచ్చు, అన్నింటినీ కూడా ఇక్కడే వదిలిపెట్టిపోవాలి. మరి ఏం తీసుకెళ్తాడు? వీటన్నిటినీ సంపాదించడానికి, వీటన్నిటిని సంపాదించిన తర్వాత నువ్వు చేసేటువంటి పాపం కానీ పుణ్యం కానీ ఏదైతే ఉందో వాటిని మాత్రం దారి భత్యం కింద తీసుకొని వెళ్తాడు. కానీ మానవుడి యొక్క తెలివితేటలు ఏమిటంటే వదిలిపెట్టిపోయే వాటి కోసమేమో చివరిదాకా ప్రయత్నం చేస్తాడు, కానీ తీసుకెళ్లే దానికోసం మాత్రం ఒక్కసారి కూడా ఆలోచించడు జీవితంలో. ఇది దౌర్భాగ్యం, మానవుడి యొక్క దౌర్భాగ్యం. మనతో పాటు వచ్చేదేమిటా అని ఒక్కసారి కూడా ఆలోచించడు. మనం వదిలిపెట్టిపోయే ఏవైతే ఉన్నాయో అవి వదిలిపెట్టిపోయాయని తెలిసినప్పటికి కూడా వాటి కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనిషి ఈ ప్రపంచంలోకి వచ్చి పడిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి పోవాల్సిందే. ఆయుష్ అనేటువంటిది చాలా చిన్నది. మరి వచ్చేటప్పుడేమో ఒట్టి చేతులతో వస్తాం, మరి పోయేటప్పుడు కూడా అంతే ఒట్టి చేతులతోటే పోతుంటాం. మరి ఈ జీవితం ఉండగానే మన యొక్క శరీరం చక్కగా పనిచేస్తూ ఉన్నప్పుడే, అవయవాలన్నీ బాగా పనిచేస్తూ ఉన్నప్పుడే, మన యొక్క మనోబుద్ధులన్నీ కూడా నిర్మలంగా పనిచేస్తూ ఉన్నప్పుడే, అప్పుడే ఈ జీవితానికి సార్థకత ఏమిటి అని ఆలోచించి ఈ జీవిత సార్థక్యాన్ని గురించి ఆలోచించాలి. ఆ మార్గంలో మనం ప్రయాణం చేయాలి. ఆ అందుకోవాల్సినటువంటి లక్ష్యాన్ని, ఆ పరమ లక్ష్యాన్ని, ఆ మోక్షాన్ని అందుకోవటం కోసం కనీసం ప్రయత్నం అన్నా చేయాలి. అలా కాకుండా కేవలం ఈ లౌకికమైనటువంటి విషయాలు, భోగాలు వీటిట్లో కనుక మునిగిపోయినట్లయితే జన్మ కాస్త ముగిసిపోతుంది, ఈ జన్మ కాస్త వృధా అయిపోతుంది. ఎందుకోసమైతే ఈ మానవ దేహాన్ని తీసుకొని వచ్చామో
ఆ పని కాస్త నెరవేర్చకుండానే మన యొక్క జీవితం కాస్త ముగిసిపోతుంది. కొంతమంది ఇదిగోనండి ఈ ఉద్యోగం కాస్త పూర్తయిపోతే ఎట్లాగో నాకు 55 ఏళ్ళు 58 ఏళ్ళు వస్తే రిటైర్ అవుతాను కదా, ఇక రిటైర్ అయిన తర్వాత నేను పూర్తిగా కూడా ఇక మీ ఉపన్యాసాలు వింటుంటా, ఈ గ్రంథాలు చదువుతుంటా, ఈ సాధనలు చేస్తుంటా అని అంటాడు. పాపం ఏం చేస్తాడు ఆయన? రిటైర్ కావాలంటే టైర్ అయి రిటైర్ అవుతాడు. రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తా అంటే రీటైర్ కావడానికి చూస్తాడు మళ్ళీ. అంటే 58 ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా చిన్న ఉద్యోగం వచ్చుద్దేమో చూద్దాం, ఎందుకంటే మళ్ళీ రీటైర్ కావాలి, మళ్ళీ టైర్ కావాలి. అలా టైర్ అయి ఏం చేస్తాడు పాపం? టైర్ అయిపోయిన తర్వాత ఇంకా ఆయన దేనికి పనికి వస్తాడు? ఇక్కడ ఏమీ పనికిరాడు. కాబట్టి ఈ జీవితం ఉండగానే ఈ అవయవాలన్నీ బాగా పనిచేస్తూ ఉన్నప్పుడే, అన్ని రకాలైనటువంటి తెలివితేటలు బుద్ధి బాగా పనిచేస్తూ ఉన్నప్పుడే ఈ జీవితాన్ని ఎట్లా సార్థకం చేసుకోవాలని మానవుడు ఆలోచించాలే కానీ ఎప్పుడో అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చూద్దామండి అని అంటే ఎలా ఉంటుందనంటే, ఎవడో ఒక ఆయన మామిడికాయ తెచ్చుకొని తింటున్నాడు. మామిడికాయ తెచ్చుకొని తింటున్న తర్వాత ఎదుటివాడు ఎవడో పాపం బిచ్చగాడు ఎవడు అడిగా అంటే నాకు కూడా కొద్దిగా పెట్టున్నాడు. ఉండు నీకు పెడతానని చెప్పి మొత్తం తినేసి లోపల ఉన్నటువంటి టెంకిని చీకి శుభ్రం చేసిన తర్వాత ఆ టెంకి ఇచ్చాడండి. ఇదేంటయ్యా ఇది ఇస్తావనంటేను, నేను ఏదైనా సరే గట్టి పదార్థమే ఇతరులకు ఇస్తా, ఏదో మెత్తటి అన్నీ నేనే ఉంచుకుంటాను అని అన్నాడండి. అదిగో ఆ ప్రకారంగా నీకున్న శక్తియుక్తులన్నీనేమో ఈ లౌకికమైనటువంటి విషయాలకు ఉపయోగించుకుంటావా, భగవంతుడికి సంబంధమైనటువంటి విషయాలు వస్తేనేమో ఎప్పుడో చిట్టు చివరిలో చూసుకుందామని అంటావా? ఆ చిట్టు చివరిలో నువ్వు చూసుకోవడానికి ఏముంది? కళ్ళేమో పనిచేయవు, చెవులేమో వినపడవు, కాళ్ళేమో కదలడానికి పనికిరావు, కూర్చోడానికేమో నడువులు నిలవు, మోకాళ్ళేమో నొప్పులు, ఇంకేం చేస్తావు అప్పుడు? కనుక నువ్వు ఎప్పుడు చెయ్యాలనో, ఎప్పుడు ఈ జీవిత సార్థక్యం కోసం ప్రయత్నం చేయాలనో అదిగో అప్పుడే చెయ్యాలి. అందుకే ఇక్కడ శంకరాచార్యుల వారు హెచ్చరిక చేస్తున్నారు. ఏమని హెచ్చరిక చేస్తున్నారు? మరణకాలం సమీపించినప్పుడు ఈ వ్యాకరణ సూత్రాలు ఏవి కూడా నిన్ను మృత్యువు నుంచి రక్షించలేవయ్యా అని. నహి రక్షతి డుక్కురుకరణే. కాబట్టి ఇవేవి కూడా నిన్ను రక్షించలేవు. సంప్రాప్తే సన్నిహితే కాలే. ఈ మృత్యు ఎప్పుడు కూడా నీకు సన్నిహితంగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు నిన్ను కబలిద్దామని చెప్పి నీ వెనక నీడలాగా వస్తూ ఉంటుంది. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు టక్కన కబలించేస్తుంది. అటువంటి సన్నిహితంగా ఉన్నటువంటి ఈ మృత్యు ఏదైతే ఉందో అది వచ్చిందాకా ఆగకుండా నువ్వు చేయవలసిందేమిటో నువ్వు ఇక్కడ చెయ్యాలి అని. ఆ పండితుడు అలాగైతే మరి మనం ఏం చేస్తున్నాం? మరణకాలం సమీపించినా, అలా సమీపిస్తుందని అనుకున్నా, వృద్ధాప్యం వచ్చినా ఈ లౌకికమైనటువంటి విషయాల కోసము, వస్తువుల కోసము, భార్యాబిడ్డల కోసము, తల్లిదండ్రుల కోసము, ఇళ్ళు వాకిళ్ల కోసము, బ్యాంక్ బ్యాలెన్సుల కోసము, ఇండస్ట్రీల కోసము, వృత్తుల కోసము, విద్యల కోసము, భోగ్య వస్తువుల కోసం, ఇదిగో వీటి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ ఇవేవి కూడా నిన్ను ఈ మృత్యువు నుంచి రక్షించలేవు, మృత్యువు నుండి నిన్ను తప్పించలేవు అని శంకరాచార్యుల వారు ఇక్కడ తెలియజేస్తున్నారు. అయితే మరి వేరే నిన్ను రక్షించలేవు, ఈ డుక్కురుకరణే, ఈ వ్యాకరణ సూత్రాలు రక్షించలేవంటే మరి వ్యాకరణం అక్కర్లేదా? కావాలి. ఎప్పుడు కావాలని? శాస్త్రం చెప్పేటువంటి విషయాల్ని అవగాహన చేసుకోవడం కోసం దాన్ని కావాలి. అందువల్ల ముందుగానే దాన్ని నేర్చుకొని ఆ తర్వాత శాస్త్రాలని తెలుసుకోవాలి. అంటే శాస్త్రాలని అర్థం చేసుకోవటం కోసం అది కావాల్సిందే కానీ చిట్టు చివరి దాకా, జీవితం చివరి దాకా అవి నీకు అక్కర్లా. జీవితం ముగింపుకొచ్చేటప్పుడు కూడా ఇంకా ఈ వ్యాకరణ సూత్రాలను పట్టుకొని నువ్వు కూర్చుంటే లాభం లేదు. మనం ఒక నదిని దాటాలనుకోండి, మనం ఎక్కడికో ప్రయాణం అవుతున్నాం, నది అడ్డం వచ్చింది, ఆ నదిని దాటాలి. మరి ఆ నదిని కనుక దాటాలంటే ఏమిటి? మనకి ఏదో పడవ కావాలి. ఆ పడవ కనుకున్నట్టుగా దాంట్లో కూర్చొని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి చేరుతాం. సరే, మనం అట్లనే పడవ ఎక్కాం. పడవ చాలా బాగుంది, మనకి బాగా సౌకర్యంగా కూడా ఉంది. అంతేకాదు ఆ పడవ మీద ప్రయాణం చేస్తుంటే మనసుకు కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంది. అందుకని చెప్పి అవతల ఒడ్డుకి చేరిన తర్వాత అమ్మమ్మమ్మ నేను దిగనండి, ఈ పడవ నాకు భలే నచ్చింది కాబట్టి దీంట్లోనే కూర్చుంటాను, మళ్ళీ అటు ఇటు తిరుగుతాను అని కనుక అటు ఇటు కనుక తిరుగుతూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు నదీనాం సాగరోగతి అన్నట్టు అదిగో దాంట్లో పడాల్సిందే, పోవాల్సిందే. అంతే తప్ప నువ్వు మాత్రం చేరుకోవాల్సినటువంటి గమ్యస్థానాన్ని చేరుకో. అదే ప్రకారంగా ఇక్కడ కూడా ఈ పడవ లాంటివి ఇవన్నీ కూడా
ఈ లౌకికమైనటువంటి విషయాలు, వస్తువులు, భోగాలు ఇవన్నీ కూడా అట్లాంటివి. వీటన్నిటిని ఉపయోగించుకుంటూ నువ్వు చేరవలసినటువంటి స్థానం ఏదో తెలుసుకొని ఆ స్థానాన్ని చేరడం కోసం ప్రయత్నం చేయాలి. కానీ ఎల్లప్పుడూ వీటిట్లోనే కనుక ఉన్నట్లయితే వీటిట్లోనే హతమైపోవటం జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి వ్యాకరణ సూత్రాలు తెలుసుకొని శాస్త్రాన్ని అవగాహన చేసుకొని మనం చేరుకోవాల్సినటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలి. అదేవిధంగా మనం కూడా లౌకికమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ లౌకికమైనటువంటి విషయాలన్నీ కూడా మనం జీవించడానికి అవసరం. మనం బ్రతకాలన్నా, శరీర పోషణ జరగాలన్నా, కుటుంబ పోషణ జరగాలన్నా ఇలాంటి వాటి అన్నిటికి కూడా మనకి ఈ లౌకికమైనటువంటి వస్తువులు కానీ, డబ్బు కానీ ఇవన్నీ కూడా అవసరం. కనుక ఇవన్నీ కూడా నువ్వు సంపాదించుకో, అందులో ఏం తప్పు లేదు. కానీ సంపాదించుకో, ఉపయోగించుకో, అంతే తప్ప అదే పరమార్థం అనుకొని, అదే నా సర్వస్వం అనుకొని అందులో కనుక మునిగిపోయి జీవితం అంతా వాటి యొక్క సంపాదనలోనే కనుక కాలం గడిపినట్లయితే అప్పుడు మాత్రం ఇవేవి నీకు సహాయపడవు, మృత్యుముఖం నుంచి నిన్ను రక్షించవు. ఇక్కడ మృత్యువు అని అంటే మామూలు సాగు కాదు. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే మృత్యువు నుంచి రక్షించడం అన్నారు కదండి, మరి ఈ లౌకిక వస్తువులు మృత్యువు నుంచి రక్షించవు కదా, మేము ఏదైనా భగవద్గీత వేదాంతం చదువుకుంటే అదే మాకు చావు లేకుండా చేస్తానంటారు. ఈ చావు కాదు. మృత్యువు అంటే ఇక్కడ ఏంటంటే జనన మరణ రూప సంసార చక్రం. అంటే మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావటం, మళ్ళీ మళ్ళీ పుట్టడం ఉండే ఇదిగో దీన్ని మృత్యువు అని అంటారు. సామాన్యంగా ఏంటంటే మృత్యువు కనుక వచ్చిందనుకోండి, అతడు దేహాన్ని వదిలిపెడతాడు, పోతాడు. మళ్ళీ అతను చేసుకున్నటువంటి కర్మలకు అనుగుణంగా మళ్ళీ ఒక దేహాన్ని తీసుకోవటం కోసం ఈ లోకంలోకి వస్తాడు. అందువల్ల అది నువ్వు రక్షించబడవనేది. కనుక ఎలా ఉండాలి అంటే ఈ మృత్యువు నుంచి రక్షించబడతామనంటే మళ్ళీ పుట్టే పని లేకుండా, మళ్ళీ చచ్చే పని లేకుండా ఈ చావు పుట్టుకలకి దూరంగా ఈ జన్మ రాహిత్యాన్ని పొందాలి. అదే మృత్యువు నుంచి రక్షించబడతాము అని మనం తెలుసుకోవాలి. కాబట్టి మరి మనం ఏం చేయాలండి? ఈ మృత్యువు నుంచి రక్షించబడాలంటే ఏం చేయాలి? నీవెవరివో, ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకొని ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ వ్యధలు, ఈ రాగద్వేషాలు, ఈ మొదలైనటువంటి అన్నిటితో కూడినటువంటి ఈ జీవితాన్ని ఏ మార్గంలో మళ్లించి వాటి నుండి విముక్తి చెందాలో, అంటే నీవు ఎక్కడికి ప్రయాణం చేయాలో, ఎలా ప్రయాణం చేయాలో, శాస్త్రాలు ఏం చెబుతున్నాయో, మహాత్ములు గురువులు ఏం చెబుతున్నారో అవన్నీ కూడా తెలుసుకొని ఆ సచ్చిదానంద స్వరూప పరమాత్మని చేరుకోవటానికి ప్రయత్నం చేయాలి. సమస్తమైనటువంటి దుఃఖాల నుంచి కూడా విముక్తి చెంది నిత్యమైనటువంటి ఆనందములో, శాశ్వతమైనటువంటి ఆనందములో, ఆత్మానందములో, బ్రహ్మానందములో నిలిచిపోవాలి. మరైతే అలాంటి వాళ్ళకి మృత్యువు రాదా అంటే వాళ్ళకి వస్తుంది. అందరూ కూడా శరీరాన్ని వదిలిపెట్టాల్సిందే. ఈ సామాన్యమైనటువంటి మృత్యువు అందరికీ వచ్చేదే, పుట్టినటువంటి ప్రతివాడు చావాల్సిందే. అయితే సామాన్యులు మరణిస్తారు, మహాత్ములు జ్ఞాని మరణిస్తాడు. సామాన్యులు మరణిస్తే ఏమవుతారంటే తిరిగి మళ్ళీ జన్మ తెచ్చుకుంటాడు. ఈ జన్మలో కష్టపడి సంపాదించుకున్నటువంటి విద్యలు కానీ, సంపదలు కానీ, ఇళ్ళు వాకిళ్ళు కానీ, భార్యాబిడ్డలు కానీ, తాను ఎంతగానో ప్రేమించినటువంటి భార్యాబిడ్డలు, బంధుమిత్రులు, సోదరులు ఎవరైనా సరేగాక ఈ అన్నింటినీ అందరినీ కూడా విడిచిపెట్టి ఎవ్వరూ తోడు లేకుండా, ఎవరూ తోడు రాకుండా ఒంటరిగా అన్నిటినీ పోగొట్టుకున్న దీనుడిలా, హీనుడిలా వెళ్ళిపోతాడు. ఇది సామాన్యుడి యొక్క పరిస్థితి. ఎందుకనంటే జీవించి ఉన్నప్పుడు నాకు 2 ఇళ్ళు ఉన్నాయండి, 3 ఇళ్ళు కూడా కట్టించబోతున్నానండి, నాకు ఇంత డబ్బు ఉందండి, బ్యాంకులో ఇంత వేశానండి, లేకపోతే ఇదిగో పరిశ్రమల్లో పెట్టానండి, లేకపోతే ఇంకా దాంట్లో ఉంచాను అని మనం ఎన్నో చెప్పుకుంటాం. పొలాలు కొన్నాం, స్థలాలు కొన్నాం, నాకు అన్ని కోట్లుంది, ఇన్ని కోట్లుంది, ఇలా మనం ఎన్నో చెప్పుకుంటాం. ఎన్ని చెప్పుకున్నా సరే అన్నిటినీ పూచిక పుల్లతో సహా మొత్తం వదిలిపెట్టేసి హీనంగా, దీనంగా వెళ్ళిపోవాల్సిందే ఈ జీవుడు, ఈ దేహాన్ని వదిలిపెట్టి. మరి వదిలిపెట్టి వెళ్ళినటువంటి వాడు ఏమవుతాడు? వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఆ జీవుడు అంటే ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత తన యొక్క కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో, తన సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల్లో నుంచి ఏవి పక్వానికి వచ్చి ప్రారంభం అవుతాయో ఆ ప్రారంభ కర్మ ఫలాల్ని అనుభవించడానికి తగినటువంటి దేహాన్ని తీసుకొని మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి పడాల్సిందే. మరైతే ఇతడు ఏం తీసుకెళ్తున్నాడు? తాను సంపాదించినటువంటి వస్తువులు కానీ, వ్యక్తులు కానీ అన్నీ వదిలిపెడతాడు. అవి సంపాదించడానికి చేసినటువంటి పాపాలు కానీ, పుణ్యాలు కానీ వాటిని మాత్రం
అతడు తీసుకుని వెళుతూ ఉంటాడు. మరి ఇలా తీసుకెళ్ళి మళ్ళీ ఈ లోకంలోకి మళ్ళీ జన్మ తీసుకొని వచ్చి మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ విషయ వస్తువులు, భోగాలు, సంపాదన మళ్ళీ వీటిట్లో పడిపోతూ ఉంటాడు. ఇంతకుముందు జన్మల్లో కోటాను కోట్ల సంపాదన తనకి ఉన్నప్పటికీ కూడా ఆ సంపద ఏది కూడా తనకి దక్కకపోయినప్పటికి కూడా, తన వారు అనుకున్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా తనకి తోడు రాకపోయినప్పటికి కూడా, ఇప్పుడు వాళ్ళతో తనకి ఏ సంబంధం లేకపోయినప్పటికి కూడా మళ్ళీ కొంతమందిని తన వాళ్ళు అనుకుంటాడు, మళ్ళీ కొంత తనది అనుకుంటాడు, ఇల్లు నాది అనుకుంటాడు, ఈ వస్తువులు నాదనుకుంటాడు, భార్య నాది అనుకుంటాడు. ఇలా అనుకుంటూ 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 మళ్ళీ చచ్చిపోయేదాకా అదే పనిలో ఉంటాడు. మళ్ళీ అన్నింటినీ వదిలిపెట్టేసి దీనుడిలా, హీనుడిలా ఒంటరి ప్రయాణం చేస్తాడు. ఇలా మళ్ళీ మళ్ళీ పుడుతూ మళ్ళీ మళ్ళీ చస్తూ అనేకమైనటువంటి దుఃఖాలు, బాధలు, వ్యధలు పొందుతూ ఈ జీవితాన్ని గడిపేటువంటి వాడే సామాన్యుడు. ఏమండి పుడితే? జన్మిస్తే ఏముందంటే జన్మ దుఃఖం, పుట్టేటప్పుడు ఏడుపు, జరా దుఃఖం, ముసలితనం వస్తే ఏడుపు, వ్యాధి దుఃఖం, వ్యాధులు కనుక వస్తే దుఃఖం, మరణ దుఃఖం, చచ్చేటప్పుడు దుఃఖం, అన్నీ వదిలిపెట్టిపోతున్నాను ఏడుస్తాడు. కాబట్టి అన్నీ కూడా దుఃఖాలతో కూడుకున్నటువంటిది. అయితే ఈ మధ్యలో సుఖాలు లేవా? ఉన్నాయి, ఆ సుఖాలు కూడా ఉన్నాయి. కానీ ఏ సుఖము కూడా మీకు శాశ్వతంగా ఉండదు. ఆ సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం అలా వస్తూనే ఉంటాయి. కానీ మానవుడికి కావాల్సింది శాశ్వతమైనటువంటి సుఖం, శాశ్వతమైనటువంటి ఆనందం. ఆ శాశ్వతమైనటువంటి సుఖం, ఆనందం ఇలా సామాన్యమైనటువంటి జీవితం గడిపితే రాదు. అందువల్లనే ఇదిగో ఇతడు మృత్యువుతో దుఃఖాన్ని, బాధని పడుతూ ఉంటాడు. మరి అయితే మహాత్ముడైనటువంటి వాడు, మరి జ్ఞానైనటువంటి వాడు, ఆత్మజ్ఞానైనటువంటి వాడు, నేను ఆత్మనని శాస్త్రం ద్వారా, గురువుల ద్వారా తెలుసుకొని ఆ ఆత్మానుభూతికై ప్రయత్నించినటువంటి ఆత్మజ్ఞాని, మరి అతడి సంగతి ఏమిటండి? ఓ సామాన్యుడి సంగతి సరే ఇది, మరి అతడి సంగతి ఏమిటి? అనేక జన్మల్లో సంపాదించినటువంటి లౌకికమైనటువంటి విషయాలు కానీ, వస్తువులు కానీ, భార్యాబిడ్డలు కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు తనకు లేవని, అలాగే ఇప్పుడు తనవి అనుకున్నటువంటివి ఏవి కూడా నిజంగా తనవి కావని తెలుసుకొని వాటిపైన ఉన్నటువంటి సంఘభావాన్ని, అటాచ్మెంట్ని, మమకారాన్ని విడిచిపెట్టి తాను పరమాత్మ స్వరూపుణ్ణని, ఆనంద స్వరూపుణ్ణని, ఆ పరమాత్మకి దూరమై ఇలా జీవుడిగా ఈ దేహేంద్రియ మనోబుద్ధులు తగిలించుకొని బాధలు పడుతూ ఉన్నానని, కాబట్టి మళ్ళీ ఆ బాధలన్నీ కనుక తొలగిపోవాలి అని అంటే ఈ జీవభావాన్ని విడిచిపెట్టాలి. ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కూడా నేను కాదు అనేటువంటి భావనతో, వాటితో సంఘభావాన్ని విడిచిపెట్టి నేను ఆత్మను, పరమాత్మను అనేటువంటి భావనతో అనుభవపూర్వకంగా గ్రహించి తాను చేరుకోవలసినటువంటి ఆ ఆత్మస్థానాన్ని చేరుకోవటమే తన యొక్క విధి అని భావించేటువంటి వాడు జ్ఞాని. మరి అటువంటి వాడు ఇలా తెలుసుకున్నప్పుడు ఈ బాధలు, దుఃఖాలు, జబ్బులు, ముసలితనం మొదలైనటువంటి వాటిని తెచ్చిపెట్టేటువంటి ఈ జన్మలు మళ్ళీ రాకుండా చేసుకోవటమే ఉపాయం అని అనుకుంటాడు. అలా అనుకొని అందుకు కావలసినటువంటి జ్ఞానాన్ని శాస్త్రాల ద్వారా, సద్గురువుల ద్వారా పొంది జీవితంలో వాటిని ఆచరించి జ్ఞాని అయి, మహాత్ముడై ఈ జీవభావాన్ని కాస్త విడిచిపెట్టేసి పరమాత్మ భావంతో, నేను పరమాత్మననేటువంటి భావంతో, నేను సర్వవ్యాపకమై, సూక్ష్మాతి సూక్ష్మమై, స్వయం ప్రకాశమై ఉన్నటువంటి ఆత్మస్వరూపుణ్ణని, ఆత్మ చైతన్యాన్ని అనుభవపూర్వకంగా గ్రహించి ఆ పరమానంద స్థితిలో నిలిచి దేహాన్ని వదిలిపెట్టేస్తాడు. ఇదే మృత్యువులో ఆనందం. అది మృత్యువుతో దుఃఖం, ఇది మృత్యువుతో ఆనందం. ఎందుకని? మృత్యువు వల్ల మళ్ళీ దుఃఖాన్ని తెచ్చిపెట్టే జన్మ వస్తుంది. ఇక్కడ మృత్యువు వల్ల ఇక జన్మలేనటువంటి ఆనంద స్థితి వస్తుంది. కనుక లౌకికమైనటువంటి విషయాల్లో మునిగినటువంటి సామాన్యుల యొక్క మృత్యువు మళ్ళీ మళ్ళీ జన్మల్ని తెచ్చిపెట్టి కష్టాల్ని, దుఃఖాల్ని తీసుకొస్తుంది. అంటే నాశనాన్ని, ఇంకా ఇంకా దుఃఖాల్ని, ఇంకా ఇంకా బాధల్ని తెచ్చిపెడుతుంది. లౌకిక విషయాలని విడిచిపెట్టినటువంటి మహాత్ముల యొక్క మృత్యువేమో తిరిగి జన్మలేనటువంటి ఆ పరమాత్మ స్థితిలో నిలిచేటట్టుగా చేస్తుంది. నిత్యము సత్యమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మగా ఉండేటట్టుగా చేస్తుంది. సామాన్యులేమో లౌకిక విషయాల్లో, భోగాల్లో మునిగిపోయి
మళ్ళీ మళ్ళీ ఈ నికృష్టమైనటువంటి నీచమైనటువంటి జన్మలెత్తుతూ దుఃఖభారంతో కృంగిపోతూ ఉంటారు. కనుక ఈ లౌకికమైనటువంటి విద్యలు విషయాలు నిన్ను మృత్యువు నుండి రక్షించలేవు అని హెచ్చరిక. మరి మృత్యువు నుంచి రక్షించేదేమిటి? రైట్, ఇవన్నీ రక్షించమన్నారు, బాగానే ఉంది. మరి మృత్యువు నుంచి ఏమి రక్షిస్తుంది? ఏమిటంటే భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. భజించు గోవిందుణ్ణి, భజించు గోవిందుణ్ణి, గోవిందుణ్ణే భజించు అని అంటున్నారు. ఇక్కడ భజించు అని అంటే సేవించు, పూజించు, అర్చించు, ప్రార్థించు అని సామాన్యమైనటువంటి అర్థాలు ఉన్నాయి. అయితే ఇక్కడ పూజ ఏమిటంటే మామూలు పూజ కాదు. ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలకి మామూలు పూజలు అంటే ఏం చేస్తాం? విగ్రహాలకి మనం చక్కగా స్నానం చేయిస్తాం, పట్టు వస్త్రాలు ధరింపజేస్తుంటాం, బొట్లు పెడుతుంటాం, విభూతులు రాస్తుంటాం, ఆభరణాలు తగిలిస్తుంటాం, విసనకర్రలతో విసురుతూ ఉంటాం. ఇది నిజంగా సేవ, ఇది భగవత్ సేవ కాదంటానికి వీల్లేదు. అయితే మనం చెప్పుకునేది ఈ సేవ మాత్రం కాదు. మనం చెప్పుకునేటువంటిది ఈ ఆవాహయామి, ఆసనం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి అని మనం చేస్తామే ఈ షోడశోపచార పూజని. అదిగో అది కూడా కాదు, అదంతా సామాన్యమైనటువంటిది. అది ఎంతకాలము అట్లాంటి పూజలు చేసినప్పటికీ మళ్ళీ మళ్ళీ ఈ జన్మలు అనేటువంటివి తప్పదు. అంతేకాకుండా పూలతో మంత్రాలతో పూజిస్తుంటాం, అష్టోత్తరాలతో సహస్రనామాలతో పెద్ద పెద్ద పూజలు పెద్ద పెద్ద ఖర్చులతో చేస్తూ ఉంటాం. ఈ పూజలు కాదు ఇక్కడ చెప్పుకునేది, ఈ భజన కాదు, ఈ భజించుట కాదు ఇక్కడ చెప్పుకునేటువంటిది. మరి ఏమిటండి? నీ మనస్సుని పూజాపుష్పంగా చేసి దానిని భగవంతుడికి అర్పించాలి. నీ మనస్సుని పూజాపుష్పంగా చేసి భగవంతుడికి అర్పించడమే. మరి భగవంతుడికి అర్పించిన తర్వాత ఇక మనస్సు నీ దగ్గర ఉండకూడదు. ఎందుకని? భగవంతుడికి అర్పించావు కదా, అర్పించిన తర్వాత ఇంక నీ దగ్గర ఎట్టుంటుంది అంటే నువ్వు మనసు లేనటువంటి వాడివి కావాలి, అంటే మనోనాశనం కావాలి. ఈ మనోనాశనం ఎప్పుడైతే అయిందో నువ్వు ఆత్మస్వరూపుడివి అయిపోతావు. ఎందుకనంటే ఆత్మకి మనస్సుకి ఏమి తేడా లేదు, ఆత్మే మనస్సు, మనస్సే తేడా. ఆత్మ అనేటువంటిది ఈ దేహేంద్రియ మనోబుద్ధులు ఈ వ్యవహారాలను కనుక కప్పుకుంటే మనస్సు అవుద్ది. ఇంకా చెప్పాలంటే ఆలోచనలు కనుక చేస్తే అది మనస్సు, ఆలోచనలు విడిస్తే అది ఆత్మ. ఆలోచనలు విడవడం అంటే మనస్సు లేకపోవడం. మనసు లేకపోవడాన్ని ఇక్కడ మనస్సుని పూజాపుష్పంగా చేసి భగవంతుడికి సమర్పించడం అని అలంకారప్రాయంగా చెప్పటం. సరే, బాగానే ఉందండి. ఏదో పుష్పాలు సమర్పించమంటే బాగానే ఉంది, నైవేద్యం సమర్పించమంటే బాగానే ఉంది, ఇవన్నీ చేస్తాం కానండి మనసుని సమర్పించమంటే దీన్ని బయటికి తీయటానికి వల్ల కాదే, మరి సమర్పించడానికి ఎదురుగా ఆయన లేడే, మరి ఎట్లా చేయాలండి? ఓ విగ్రహం కాదే, ఆయన సర్వవ్యాపకుడైనటువంటి చైతన్యం కదా, మరి ఎట్లా సమర్పిస్తాను దీన్ని అంటే ముందుగా భగవంతుడు అంటే ఎవరో శాస్త్రాల ద్వారా తెలుసుకొని ఆయన ఎలా ఉంటాడో ఎక్కడుంటాడో కనుక్కొని ఆయనకి ఆత్మ సమర్పణం చేసుకోవాలి. భగవంతుడంటే నిరాకారుడని, నిర్గుణుడని, నిరంజనుడని, నిర్వికారుడని, నిరీహుడని, నిశ్చలుడని, నిత్యుడని, శాశ్వతుడని, అజుడని, అవ్యయుడని, అచించుడని, అనిర్దేశుడని, సర్వవ్యాపకుడని, ఇలా పరమాత్మను గురించి తెలిసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, శాస్త్రాలు ఏవైతే చెబుతా ఉన్నాయో, ఆ శాస్త్రాలు చెప్పినటువంటి సమస్తమైనటువంటి విషయాల్ని కూడా జాగ్రత్తగా గ్రహించి వాటిని గురించినటువంటి విచారణ చేసి బుద్ధిని బాగా పరిపక్వ స్థితిలోకి తీసుకొచ్చి అన్ని విషయాల్ని అవగాహన చేసుకొని అలా పరమాత్మ స్థితిని చక్కగా అవగాహన చేసుకొని అదిగో ఈ మనస్సు మొత్తాన్ని కూడా ఆ పరమాత్మ యొక్క ఆలోచనలతో నింపాలి. ఈ మనస్సుని పరమాత్మ మయం చేయాలి, భగవన్మయం చేయాలి. అలా భగవన్మయం చేసినట్లయితే ఇక మనస్సు అనేది ఉండదు, భగవంతుడు మాత్రమే ఉంటాడు. ఎందుకంటే ఈ మనస్సు అంతా భగవన్మయం అయిపోయింది. అందువల్ల ఉండేదంతా కూడా పరమాత్మ మాత్రమే. ఆ ప్రకారంగా ఈ మనోబుద్ధులన్నింటినీ కూడా పరమాత్మకి సమర్పించాలి. అలా సమర్పిస్తేనే మనం భగవంతుల్లో ఐక్యమైనట్టు. ఈ మనస్సుని భగవంతుడికి సమర్పించడాన్నే జీవ బ్రహ్మైక్య స్థితి అని అంటారు. అంటే జీవుడు బ్రహ్మముతో ఏకం కావటం. జీవుడు జీవభావాన్ని విడిచిపెడితే బ్రహ్మముతో ఐక్యమైపోతాడు. ఎందుకనంటే బ్రహ్మము లేదా పరమాత్మ ఈ జీవభావం అనేటువంటి ప్యాంటు షర్టు వేసుకొని జీవుడైపోయాడు. ఈ ప్యాంటు షర్టు కనుక వదిలితే ఏమవుతాడైనా పరమాత్మ అవుతాడు.
కాబట్టి పరమాత్మకి జీవాత్మకి ఏమిటయ్యా తేడా? జీవుడికి దేవుడికి ఏమి తేడా లేదు. ఇదిగో ఇవన్నీ పట్టుకొనేమో జీవుడు అయ్యాడు, ఇవన్నీ విడిచిపెడితేనేమో దేవుడు అవుతాడు. కాబట్టి ఇలా జీవుడిగా వ్యవహరిస్తున్నటువంటి మనం జీవుళ్ళం కాదు, మన యథార్థ స్వరూపం పరమాత్మ అని తెలుసుకొని ఆ పరమాత్మతో ఐక్యం కావాలి. దీన్నే జీవ బ్రహ్మైక్యత అని అంటూ ఉంటారు. ఇది ఇక్కడ భజించటం అనంటే, భజించు గోవిందుని భజించు గోవిందుని అంటే ఏదో గోవిందుడు అంటే శ్రీకృష్ణుడు కదా, అందుకని ఆ శ్రీకృష్ణుడిని భజించడం అని కాదు అర్థం. ఇక్కడ నిరాకార నిర్గుణుడైనటువంటి ఆ పరమాత్మని భజించేటువంటి స్థితి మనకి రావాలి. అయితే ఒక్కసారిగా నాకు ఎట్లా వస్తుందని అంటే అదిగో ముందుగా చిన్నగా క్రమక్రమంగా 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి అట్లా రావాలి వరుసగా. కాబట్టి ఆ విధంగా భజించడమే కానీ ఇక్కడ ఏదో రోజు కొద్దిసేపు ఆ భగవంతుడి విగ్రహం ముందు కూర్చొని మొక్కుబడి తీర్చుకోవడానికి చేసేటువంటి పూజలు కాదు ఇక్కడ చెప్పేటువంటి ఈ భజన. ఇటువంటి భజనలు చేస్తే ముక్తి రాదు. అవన్నీ కూడా ప్రాథమికమైనటువంటి అవసరాలు, అవసరమే కాదు కానీ ప్రాథమిక అవసరాలు. ఇక్కడ భజ గోవిందం అని ఊరుకోరా. ఇంకేమంటున్నాడు? గోవిందం భజ మూఢమతే అంటున్నాడు. నిజంగా మూఢమతే, ఓ మూఢుడా అని ఎందుకంటున్నాడో మళ్ళీ 2వ తర్వాత శ్లోకంలో కూడా వస్తుంది కనుక మళ్ళీ మనం అక్కడ చెప్పుకుంటున్నాం. ఇక్కడ అంటున్నటువంటి ఉద్దేశం ఏమిటంటే, ఏమయ్యా ఇంత ముసలివాడి అయిపోయావు, ఇంకా కొన్నాళ్ళలో చచ్చిపోయేటువంటి స్థితి వచ్చింది, ఇక నీకు ఎంతో కాలం ఆయుష్కాలం లేదు, ఉంటే బాగా ఉంటే 10 ఏళ్ళు ఉంటుంది, లేకపోతే 5 ఏళ్ళు ఉంటుంది, 8 ఏళ్ళు ఉంటుంది, ఇప్పుడు కూడా ఇంకా నువ్వు ఈ వ్యాకరణ సూత్రాలు వల్లవేస్తున్నావే, ఎప్పుడు నీ జీవితాన్ని సార్థకం చేసుకునేది? మొట్టి మూఢుడు పట్టుందే అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మూఢమతే అని అంటున్నాడు. అంతేకాకుండా గోవిందం భజ మూఢమతే అంటున్నాడు. ఎందుకని ఇట్లా మూఢుడు అని శంకరాచార్యుల వారు అంటున్నారు? నోరు జారుతున్నాడా? ఆయన నోరు జారేటువంటి వాడా? మహాత్ముడైనటువంటి శంకరాచార్యుల వారు ఈ లోకంలో ఉన్నటువంటి జనులందరినీ ఉద్ధరించడం కోసం అవతార పురుషుడిగా జన్మించినటువంటి శంకరాచార్యుల వారు ఇలా అవసరం లేకుండా ఒక మాట అయినా మాట్లాడతారా? అనవసరంగా ఏదైనా మాట్లాడతారా? వాళ్ళ యొక్క వాక్ శక్తిని వృధా చేసుకుంటారా? ఒక క్షణాన్ని వృధా చేస్తారా? ఏమీ లేదు. కానీ ఎందుకంటున్నారు ఈ మూఢమతే అని అంటే, ఇల్లు తగలబడిపోతుంది అనుకోండి, నీ యజమాని అందులో ఉన్నాడు, ఆ యజమాని పాపం గాఢ నిద్రపోతున్నాడు, ఆ యజమాని గారి నిద్ర ఎట్టాడిదని అంటే కుంభకర్ణుడి నిద్ర లాంటి నిద్ర. సరే ఆయనకి ఇల్లు తగలబడిపోతుందన్న సంగతి కూడా తెలియదు. సరే నువ్వేమో చూసావు కనుక యజమాని రక్షించడం కోసం ఏం చేసావంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన్ని లేపాల, కాస్త ఇప్పుడే తగలబడతా ఉంది, కాస్త బయటికి రావడానికి అవకాశం ఉంది, అందుకని ఆ యజమాని గారిని మరి కాస్త ఆయన మర్యాదగా లేపాలి కదా, అందుకని కాస్త అందామా వద్దా, అడుగుదామా వద్దా అని అనుకుంటా కాసేపు అయిన తర్వాత సార్ అని చిన్నంగా అంటున్నాడు. ఆయన అసలే కుంభకర్ణుడి నిద్ర. ఈ మాటలు ఎక్కడ వినపడుతుంటాయి? ఆయన వినపడకపోతే అంతకంటే గట్టిగా కేకేస్తే మర్యాదగా ఉండదు, అందుకని చెప్పి చిన్నగా ఇంకా 4 కేకలేసాడు. ఎన్ని కేకలేసినా ఆయన లేవటల్లా. సరే ఏం చేస్తాడు పాపం ఆయన కనుక అట్లానే కనుక మర్యాద కోసం కనుక చూసుకొని సరే ఇట్లే సార్ అన్నాడంటే ఆ మంట కాస్త ఇక్కడికి కూడా వచ్చుద్ది, ఈ అనేవాడు కూడా తగలబడిపోతాడు, అందుకోసం అని చెప్పి ఇక ఆయన లేవటం లేదులే నేను పోవాలి. కానీ అది కాదు పరిస్థితి. ఇక్కడ ఏం చేయాలి? మర్యాదలు చూసుకోకూడదు. ఆయన యజమాని అయితే అయ్యాడు కాక లేమ్మని చెప్పి కేకలేయాలి. ఆ కేకలకి లేవలేదనుకో దగ్గరలో కర్ర కనుకుంటే తీసుకురామైన బాధాల, అది కూడా ఏమీ దొరకలేదనుకో ఆ తీసుకొచ్చి మంచంతో సహా తీసుకొచ్చి ఎత్తి ఆమెను బయట బజార్లో బారేయాలి. ఎందుకనంటే అదిగో అటువంటి పరిస్థితి, ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ మర్యాదలను చూసుకోవడానికి వీల్లేదు. అదేవిధంగా ఇక్కడ కూడా ఆయన ప్రమాదకరమైనటువంటి పరిస్థితి, ఆ బ్రాహ్మణుడు, ఆ వృద్ధ బ్రాహ్మణుడు ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. 80-85 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఈ వ్యవహారాల్లో ఉన్నాడు. అలాగే మనం కూడా ఏం చేస్తున్నాం? 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా ఏమంటే భగవద్గీత చెబుతున్నా అంటే రాండి అంటే ఇప్పుడు ఎక్కడ కుదురుతండి, నాకు చివరిలో వస్తానంటాడు. అంటే ఎప్పుడయ్యా చివరిలో వస్తానండి. చివరంటే ఎప్పుడంటే బయట పండేసిన తర్వాత, ఇంకా అప్పుడే వస్తాడు పాపం. అందుకని ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి మామూలుగా చెప్తే అర్థం కాదు. అందుకని మామూలుగా చెప్తే అర్థం కాదు కాబట్టి అలా కొట్టైనా చెప్పాలా, తట్టైనా లేపాలా, ఎత్తి తీసుకొచ్చామని పడేయాలి. అదిగో అందుకోసమనే ఓరి మూర్ఖుడా ఇంకా ఏం చేస్తున్నావు, ఇంకా ఏంటి నువ్వు చేస్తా ఉంది, నీ జీవితం ఏమిటనుకుంటున్నావు,
అని చెప్పి అలా తిట్టి చెప్పాలనుకున్నాడు. అందుకే ఆ రకంగా చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ ప్రశాంతంగా ఉండటానికి వీల్లేనటువంటి పరిస్థితి కనుక మూఢమతే అని అంటున్నాడు. ఇక ఏ గ్రంథాన్నైనా సరే ప్రారంభించేటప్పుడు గురువుని స్మరించడం శాస్త్ర సాంప్రదాయం. భగవంతుడిని స్మరించడం, గురువుని స్మరించడం శాస్త్ర సాంప్రదాయం. ఇక్కడ గోవిందం గోవిందం అంటూ భగవంతుడిని స్మరించాడు శంకరాచార్యుల వారు. భగవంతుడిని స్మరిస్తూ గ్రంథాన్ని ప్రారంభించాడు. అది బాగానే ఉంది. మరి గురువుగారిని ఎక్కడా తలుచుకోలేదే. అది ఇంతకుముందు కనుకైతే మనం తత్వబోధలో చెప్పుకున్నాం, నత్వా జ్ఞానప్రదం గురుం అని. కాబట్టి అక్కడ గురువుని తలుచుకున్నాడు. మరి ఇక్కడ గురువుని తలుచుకోలేదే అని మనం ఏం సందేహపడాల్సినటువంటి పని లేదు. గోవిందం భజ మూఢమతే అని అంటున్నాడు. అంటే ఇక్కడ గోవిందం గోవిందం అని 2 సార్లు అన్నాడు. భజ గోవిందం భజ గోవిందం. ఒక గోవిందమేమో గోవిందుడికి, ఇంకో గోవిందమేమో ఆయన గురువైనటువంటి గోవింద పాదాచార్యులకి. అందువల్ల ఇక్కడ గురువుని కూడా ఆయన స్మరించినట్టే. ఈ విధంగా శాస్త్ర సాంప్రదాయానికి అనుగుణంగా ఈ గ్రంథం ప్రారంభించబడింది. అటువంటి ఈ గ్రంథాన్ని మనం లోతుకు వెళ్ళి ఇక చెప్పవలసినటువంటి విషయాలని, ఇది పల్లవి శ్లోకం అని అంటారు, అంటే ఇది అసలు ప్రారంభం అనమాట. ఇక ఇక్కడి నుంచి చెప్పవలసినటువంటి విషయాలన్నీ ఉన్నాయి. ఆ విషయాలు ఏమిటో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడికి కూడా ఒక 2 బలహీనతలు ఉంటాయి. ఏమిటా 2 బలహీనతలు అంటే కాంత కనకం, అంటే అర్థం కామం. కాబట్టి ఈ 2 ఎటువంటి వాడికైనా సరే డబ్బు పిచ్చి. వాడికి ఎంతన్నా ఉన్నాయి. వాడికి ₹1,00,000 ఆస్తున్నాడు కానీ, 5 లక్షలు ఆస్తున్నాడు కానీ, 10 లక్షలోడు కానీ, ₹1,00,00,000 కానీ, 10 కోట్లోడు కానీ, 500 కోట్లోడు కానీ, 1,00,000 కోట్లోడు కానీ, 10 లక్షల కోట్లోడు కానీ, ఎవరికైనా సరే ఆ పిచ్చి, ఆ డబ్బు పిచ్చి ఉంటుంది. అట్లాగనే కాస్త వయసు మళ్ళేదాకా ఇదిగో ఈ కాంత, అంటే ఈ కామం సంబంధమైనటువంటి కోరికలు ఉంటాయి. ఈ రెండిటి వల్ల మానవుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క లక్ష్యాన్ని చేరుకోవటం కోసం కాస్త ఇబ్బందులు పడుతూ ఉంటున్నాడు. భగవంతుడి వైపు తిరగాలంటే ఈ ఆశలు కోరికలు కాస్త తగ్గాలి. అందుకని ఈ రెండింటిని గురించి కూడా తర్వాత 2 శ్లోకాల్లో చెప్పబోతున్నాడు శంకరాచార్యుల వారు. ముందుగా అర్థ సంబంధమైనటువంటి విషయాలు చెప్పి తర్వాత కామ సంబంధమైనటువంటి విషయాలు చెప్తున్నారు. 2వ శ్లోకంలో అర్థ సంబంధం, ఈ డబ్బుకు సంబంధించినటువంటి విషయాన్ని, 3వ దాంట్లో కామ సంబంధమైనటువంటి విషయాల్ని చెప్పబోతున్నారు. మరి ఏం చెప్తున్నారో, మరి ఏ రకంగా నడుచుకోవాలని చెబుతున్నారో, మరి డబ్బు పిచ్చి వద్దంటున్నారు కాబట్టి డబ్బు లేకుండానే మనకేమైనా జరిగిపోద్దా? ఎందుకనంటే ఏ సన్యాసులో కనుకైతే ఆ మాట చెప్పారనుకోండి, ఆయనకేమంటే ఒక గోచుకొట్టు పెట్టుకుంటే సరిపోద్ది, ఎవడోడు పిలిచి భోజనం పెడుతుంటాడు, తింటాడు, కమ్మగా కూర్చుంటాడు, ఏ అరుగు మీద పడుకుంటాడు. ఆయనకేమంటే చెబుతాడు, మనకెట్ట కుదురుద్దండి, మనకి కారు లేకపోతే కుదురుద్దా, ఓ బ్రహ్మాండమైన బిల్డింగ్ లేకపోతే కుదురుద్దా, మంచి భోజనం ఉండాలి కదా, రకరకాలైన కూరలు ఉండాలి కదా, మరి పొద్దున్నే టిఫిన్ ఉండాలి కదా, సాయంత్రం టిఫిన్ ఉండాలి కదా, మనకు అన్ని కోరికలు ఉన్నాయి. మరి అయితే ఇవన్నీ కోరికలే, ఇవన్నీ అవసరాలా లేకపోతే ఏమైనా భోగాలా? దీంట్లో అవసరం ఉంది, ఖచ్చితంగా ఉంది. ఆ అవసరాన్ని కూడా మించితే భోగం ఉంది. అందుకని ఈ అవసరాలన్నీ కూడా తీరాల్సిందే. ఇవన్నీ వద్దు అని చెప్తారా ఎవరైనా వేదాంతులు? చెప్తే ఎవరైనా మాట వింటారా? మరి శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారు దీని గురించి అనేటువంటి విషయం మనం రేపు చెప్పుకుందాం.